మీ ఏటీఎం కార్డు మీ దగ్గరే ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాలో మాత్రం డబ్బులు డ్రా అయిపోతాయి. మీ క్రెడిట్ కార్డు మీ వద్దే ఉంటుంది. మీకు తెలియకుండానే దాంతో వేరేవారు ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. ఇదే హ్యాకింగ్ మాయ. ఇలాంటి అనుభవాలను స్వయంగా ఎదుర్కొన్న రాష్ట్ర యువకుడు ఒకరు ఆన్లైన్ మోసాలను అడ్డుకునే చిట్కాలతో ఓ పుస్తకాన్ని రాశాడు. ల్యాప్టాప్ కంప్యూటర్ ముందు కూర్చుని బుద్ధిగా దాన్ని ఆపరేట్ చేస్తున్న ఈ యువకుడి పేరు అవినాష్ చౌదరి. చదువు బీటెక్ 3వ సంవత్సరం. వరంగల్ కు చెందిన ఈ యువకుడికి కాలేజీ ఫీజుల నిమిత్తం అతని బ్యాంక్ అకౌంట్ లో అమెరికాలో ఉన్న తన తండ్రి కొంత డబ్బు జమ చేశారు. అయితే అవినాష్ కు తెలియకుండానే ఎవరో డబ్బులు డ్రా చేశారు. ఇది తెలిసి ఈ కంప్యూటర్ నిపుణుడు ఆశ్చర్యపోయాడు. ఇదంతా హ్యాకర్ల పని అని తెలుసుకున్నాడు. తనలా వేరెవరూ ఇలా మోసపోకూడదనుకున్నాడు. దానికోసం ఏం చేశాడంటే బుక్ ఒక చిన్న మెటీరియల్ టైప్ చేసి మా కాలేజ్లో ఫ్రెండ్స్ అండ్ సార్స్కి ఇచ్చి వాళ్ళని సైబర్ క్రైమ్స్ నుంచి మోటివేట్ చేద్దాం అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్సే కాకుండా ఈ దేశంలో చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఎవరు అని ఆలోచించగా బుక్ రాసి అందరినీ మోటివేట్ చేసి ఇలాంటి విధాన్ని నుంచి కాపాడాలని ఎట్లాస్ట్ నేను బుక్ రాయాలని డిసైడ్ అయిపోయాను. ఇలా ఇతని ఆలోచనల్లోంచి రూపుదిద్దుకుందే డీకోడెడ్ హ్యాక్స్ పుస్తకం. 800 పేజీల ఈ పుస్తకం 12 అధ్యాయాల సమాహారం. దీనికోసం రోజు 18 గంటలకు పైగా తన ల్యాప్టాప్ పై పరిశోధనలు చేశాడు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈమెయిల్స్, వెబ్సైట్స్, బ్లూటూత్స్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ షాపింగ్, వీటితో పాటు హ్యాకింగ్ కు అవకాశం ఉన్న ఎన్నో అంశాలను అవినాష్ ఈ పుస్తకంలో పొందుపరిచాడు. అసలు ఈ తరహా మోసాలు ఎలా జరుగుతాయని అడిగితే యూటీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ గా మారింది. సో మీకు వాళ్ళు ఒక మెయిల్ చేస్తారు, అంటే మేము బ్యాంక్ ని అప్డేట్ చేసాం అండ్ అప్డేట్ యువర్ అకౌంట్ అని. కానీ మీకు పంపించే మెయిల్ అది ఫేక్ మెయిల్ అనమాట. వాళ్ళు అలా పంపించినప్పుడు మీరు లింక్ క్లిక్ చేసి కనుక లాగిన్ అయితే ఆ పాస్వర్డ్ బ్యాంక్ది కాదు అండ్ ఆ పేజ్ బ్యాంక్ లాగిన్ పేజ్ అండ్ ఇది సేమ్ ఉంటుంది. సో మీకు ఏమాత్రం తేడా కనపడదు అందులో. సో మీరు లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ పాస్వర్డ్ వాళ్ళకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఇదొక టైప్ ఆఫ్ చిన్నది. మన దేశంలో హ్యాకింగ్ పై ముంబైకి చెందిన అంకిత్ పాండ్యా ఇదివరకే అన్ అఫీషియల్ గైడ్ టు ఎథికల్ హ్యాకింగ్ అనే పుస్తకం రాశాడు. అయితే దానికన్నా తాను రాసిన దాంట్లో సమాచారం ఎక్కువని ఈ యువ రచయిత అంటున్నాడు. యారాడ కొండల్లో